ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. నేను చెప్పేటువంటి గోచార ఫలితాలంతా కూడా మీకు అద్భుతమైనటువంటి అనుకూలతని, ఆనందాన్ని, వృత్తి ఉద్యోగాదుల్లో, వైవాహిక జీవనంలో, కుటుంబ సమస్యలతో అనుకూలవంతమైన వాతావరణం కలిగిస్తుందని భావిస్తూ ప్రతి వారం చెప్పుకున్నట్టుగా ఈ వారం జాతక సమాచారం మీ కొరకు. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది? మరి అక్టోబర్ 2వ వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ మధ్యలో మేషరాశి వారికి ఉన్న ఫలితాలు గత వారంలో రాని ఈ వారంలో కూడా వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. నోరు ఎంత కట్టడి చేసుకున్నది మంచిది. 2 రకాలుగా, ఒకటి తినడంలో, ఒకటి మాట్లాడడంలో. ఆ 2 జాగ్రత్తగా ఉంచుకుంటే మీకు శుభము, మంగళప్రదం, ఆనందకరం. ఏదేమైనా తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇతరుల మీద ఆధారపడకండి. బంధుమిత్రుల వల్ల అవమానాలు, కోర్టు వివాదాలు మీకు బెడిసి కొట్టే ప్రమాదం కల్పిస్తోంది. ఆస్తి పంపకాల గురించి గొడవలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గుర్తించండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహ సంబంధ చర్చలు ఈ వారంలో కాకుండా మరొకసారి ఏర్పాటు చేసుకోవడం మంచిది. వివాహాలు ఆలస్యం అవడమో, ఆటంకాలు కలగడమో, ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టమో లాంటి జరగబోతోంది. తల్లిదండ్రుల్ని మోసం చేసిన వాళ్ళు సుఖంగా బతికినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి జాగ్రత్త. మీరు చాలా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులను ఏమార్చి మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుడే అవకాశం. ఏమిట్రా బాబు, పలానా ఆయన టీవీలో బ్రహ్మాండం చెప్పారు, పలాని శాస్త్రి గారు బ్రహ్మాండం చెప్పారు, పలాని ఇంకో టీవీలో కూడా చాలా బాగుందని చెప్పారు, భక్తి టీవీ అని, ఆ టీవీ అని, ఈ టీవీ అని, ఇవన్నీ బాగుందని చెప్పారు, మరి ఈడేంటి ఇలా చెప్తున్నాడు అన్నటువంటి వ్యక్తులకు కూడా సమాధానం ఒక్క 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు మీ జాతకాన్ని విశ్లేషించుకోండి మీకు మీరే. దాని గురించి కంగారు లేదు. నేను చెప్పిన విషయాల్లో ఒక 40 to 50% మీ జరిగినా నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకొకరు ఫాలో అవ్వద్దు. ఇది కండిషన్. కాబట్టి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు తప్పుడు సమాచారం ఇవ్వదు. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో నష్టం, లంచగొండుగా పట్టుబడడం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం, పార్టీ ఫిరాయింపులు, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అలాగే మనం ప్రతిరోజు చెప్పుకునే వ్యాపారాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. సముద్రంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. వాతావరణం అంత అనుకూలంగా లేదు, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా ఈ జ్యోతిష్య పండితులు అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. రైతన్నలకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం, వ్యాపారం చేసే వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం చేయడం వల్ల మంచిది. ఎన్నిసార్లు చెప్తున్నా నేను, ఎవరైనా భగవద్గీత పారాయణం చేస్తున్నారా? మీరు ఆలోచించండి. భగవద్గీత పారాయణం వల్ల మీకు చాలా బ్రహ్మాండ శుభయోగాలు ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించి భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అనుకూలం ఉంటుంది. జన్మ జాతకాన్ని ఒకసారి సరి చేసుకొని చెక్ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, శుభవార్త శ్రవణం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పండగ వాతావరణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగం, కళాకారుల క్రీడాకారుల లాభం, గౌరవం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బ్రహ్మాండం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రతి వ్యాపారంలో కూడా విజయం పొందుకునే అవకాశాలు, మంచి సంపూర్ణ విజయాన్ని, అన్ని రకాల వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, గృహయోగము, ధనలాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నత విద్యాభివృద్ధి, మంచి గౌరవాన్ని పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కూడా అద్భుతం, ఆనందకరమైన సుఖ సంపదలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీరు
అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి పనిని సుసాధ్యం చేసుకోగలిగే అవకాశం, విందులు, వినోదాదులు, వాహనాలు కొనుగోలు చేయడం, అలాగే వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా అనేక రకాల శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్య, ఆనంద యోగ, ఐశ్వర్య, కృత్రిమ, సహజ సత్సంతాన, వివాహ యోగ్యతలు, శుభవార్త యొక్క ధన కనుక వస్తువాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందయోగంగా చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, ప్రతి విషయంలో కూడా లేనిపోని అనారోగ్య సూచనలు, బంధువులతో, మిత్రులతో మాట పడడం, అనారోగ్య సూచన. ఈ ఎడమ చేయి లాగడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. అలాగే డ్రైవింగ్ చేయడంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పశువుల వల్ల ప్రమాదం కలిగే అవకాశం. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. సర్పాల వల్ల, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పూలు పలుకురాలు పండించే వారికి నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళకూడదు మీరు, మంచిది కాదు. విద్యార్థికి నష్టం, ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటుతనంతో, కోపంతో మీరు చేసేటువంటి ఉద్యోగ రాజీనామా, తొందరలో మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు. జాగ్రత్త. అతిగా ఎవరిని నమ్మకండి. ప్రేమ కలాపాల్లో ప్రమాదం ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాలు, అసమానతలు, అనారోగ్య సూచన. ఈ ఎడమ చేయికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు, అలాగే ఈ ఎడమ కంటికి కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఈ బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక వ్యాపారంలో ప్రతిరోజు చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అక్రమ సంబంధాలు మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా ఇబ్బందులు, లేనిపోని అనర్థాలు, అవకాశాలు లేకపోవడం వల్ల ఉద్యోగ నష్టము, ప్రాంగ నియామకాలు, ఉద్యోగం అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. పనికిమాలిన ప్రసంగాలు చేయకండి. అనవసరపు హామీలు ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇది మంచిది కాదు. జాగ్రత్త. వాహనం ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణాలకి నష్టదాయకమైన స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తిలో అన్ని విషయ జాగ్రత్త. ఆస్తి పంపకాలు అటువంటి టాపిక్ తీసుకొచ్చుకోవద్దు. భగవద్గీత పాలన మీకు అత్యుత్తమ శుభయం కలిగిస్తుంది. 5 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే ఈ వారంలో గొడుగు, దుప్పటి, చెప్పులు ఎవరికైనా బీదవారికి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా ఏదో అత్యుత్సాహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను చేసే పనులు గ్రేటు, నేను అత్యంత బ్రహ్మాండమైనటువంటి పనితనం నాదే అన్నటువంటి ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆడవాళ్ళల్లో, మగవాళ్ళల్లో ఈక్వాలిటీ కదా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాంట్లో మీరు బోల్తా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అత్యుత్సాహం పనికిరాదు. నేనే గొప్ప అన్నటువంటి అహంకార ప్రదోషంతో మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్ట నష్టాలు. హట్, ఈయన జాతకాలతో తప్పు, ఈయన జాతకాలు చెప్పడం రాదు, ఆయన బాగుంది చెప్పాడు అంటే మీరు చంకలు గుద్దుకోవడానికి, హ్యాపీగా ఉందని చెప్పడానికి నేను కిరణ్ శర్మ సిద్ధంగా ఉండడు. ఈ వారంలో బాలేదు అంటే గ్రహస్థితి అనుకూలంగా లేదని అర్థం. అంతే తప్ప మీ నుంచి నేదో మెప్పుకోలు పొందడానికి, మీరు హాయిగా సంతోషపడడానికి చెప్పేటువంటి జాతకాలు కాదు. బాలేదు అంటే మీరు జాగ్రత్తగా ఉండమని అర్థం. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో జాగ్రత్తగా ఉండండి. అది నేను చెప్పే విషయాన్ని ఇది గమనించుకోకుండా అనవసరం కంగారు పడిపోయి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మద్యపాన సేవన చేయకండి. నేను చెప్పింది రాంగ్ అవుతుంది. మద్యపాన సేవన చేస్తే మీకు ప్రమాదం అని చెప్తాను. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. మీరు అప్పులే ఇవ్వకండి, డబ్బు మీ దగ్గర ఉంటుందిగా. నేను చెప్పిన జ్యోతిష్యం తప్పు అవుతుందిగా. అలా నేను చెప్పిన జ్యోతిష్యం తప్పవాలని కోరుకుంటున్నాను. అది కదా నా యొక్క ఉద్దేశం. కన్సల్టెన్సీ ఆధారపడకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. తప్పుడు మార్గంలో చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేసేయకండి. ఈ బ్లాక్ మ్యాజిక్ చేసి మనం లాగేద్దాం అనుకోకండి. అనవసర వ్యక్తులకి అక్రమ సంబంధాల కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి. మద్యపానం చేసి వాహనం నడపకండి. ఇవి చేస్తే ప్రమాదం ఉంది, చేయకపోతే జాతకం మారిపోతుంది మీది. ఇదే జ్యోతిష సూచకం అంటే. జ్యోతిషం సూచకం అంటే ఇదే అర్థం. దీన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు లాభము. అందరిలాగా ఏదో నైస్గా మీకు గురుడు బలం ఉంది, మీకు మహారాజు యోగం వస్తుంది, మీరెందుకు ఈ నిమ్మకాయ చేతుల్లో పెట్టుకోండి మీకు 5 కోట్లు వస్తాయని చెప్పేవాడిని కాదు. నేను చండీ హోమం చేస్తా అని చెప్పాను. ఆ రోజు హాయిగా అందరికి గోత్రనామాలు పంపించమని చెప్పాను. ఎంతమంది పంపించారు నాకు?
తిప్పి కొడితే 11 మంది పంపించారు. అదే నేను గ్రహణం ఉంది, నేను మీ పేరు యజ్ఞం చేస్తా, 10,000 రూపాయలు అవుతుంది, 5,500 అవుతుంది, 3,000 రూపాయలు అవుతుంది అనగానే పంపిస్తున్నారే. మీ గోతనామా లైవ్ చెప్తాను, మీకు ఎందుకు చెప్పలేదు నాకు? అప్పుడు మీరు మీ వల్ల నాకు లబ్ధి వస్తుందా, నాకు లాభం ఉంటుందా? మీ గోత్రం చెప్తే నా గొంతు పోతుంది, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి? అరే, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు క్షేమంగా ఉండడానికి నా వంతు కర్తవ్యము, నేను హోమం చేయాలి. నవరాత్రుల్లో 9వ రోజు వెళ్ళి హోమం చేశాను నేను. మరి ఆ విషయాన్ని ఎంతమంది ఉపయోగించుకున్నారు? అబ్బే మనకి ఎందుకు, వీడు ఫ్రీగా చేస్తే మనం వద్దండి. ఫ్రీ ఎందుకు కాదు, ఏదో ఫీజు పెట్టాలి. ఒక ఫీజు విఐపి టికెట్ పెడితే కిరణ్ శర్మ 15,000 అడిగితే అప్పుడు కరెక్ట్, అబ్బాయిని బాగా చేస్తున్నాడు 15,000 అన్నట్టుగా ఉంటారు మీరు. ఇదే కదా మీకు కావాల్సింది. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. సోది ఎక్కువైపోయింది పాపం, అది కూడా మాట్లాడతారు వాళ్ళు. ఈ విషయానికి వచ్చేస్తే కర్కాటక రాశి వారికి ఫలితాలు అనుకూలంగా లేవు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కష్టము నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలగడం, మాతాపితలతో సఖ్యత లేకపోవడం, అనుకోని విధంగా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయము. లంచాలు తీసుకున్నవాడు ఖచ్చితంగా పట్టుబడతాడు. కలర్ ఫోటో గ్యారంటీగా పేపర్లో వస్తుంది, మీ ఇంటి ఇల్లు బాగా చూసుకోవచ్చు దాన్ని బ్రహ్మాండంగా. దీపావళి కదా, బాగా డబ్బులు దుబ్బేసి మనం పటాకులు కొనేసుకుందాం మా పిల్లలకి. అటువంటి అత్యుత్సాహం, అటువంటి అత్యాశ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాన్ని చేయకండి. వ్యాపారంలో నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టము. ఎల్ఐసి మెడికల్ గృహ మజంటకి నష్టం. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. దొంగ వైద్యుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఉంటుంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు జ్యోతిష్కుడు. నీకెందుకు అంబ పలుకుతుంది, జగదంబ పలుకుతుంది, నీ చేతుల్లో నీకు లక్ష్మణ రేఖ ఉంది, నీ చేతుల్లో రామలేఖ ఉంది, ఆ లేఖ ఉంది, ఈ లేఖ ఉంది, బంగారం చెంబులో పెట్టు, నేను నీకు 2 చేస్తాను, లేకపోతే యూపీఐ నెంబర్ చెప్పు, నీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. కోట్లు 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 తొలగి పెట్టుకుతున్నాయి. అయినా సరే మనకి బుద్ధి, జ్ఞానము అనేది మనకు లేదు. అయినా సరే సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు ఓటీపీ లాంటి చెప్పడం, డబ్బు పోగొట్టుకోవడం, కోట్లు కోట్లు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడరు మనోళ్ళు. నీ సోది చెప్తే వింటే మాకు నష్టం వస్తుంది అనేటువంటి వెధవలు చాలామంది ఉంటారు. ఇలా యూపీఐ గురించి అందరికీ ఒక వీడియో చేసి పంపించండి. ఎలా వీడియోల వల్ల ఇట్లా మోసం చేస్తారో చూపించండి అందరికీ. అలా మీరు అందరినీ మార్పు చేయొచ్చు కదా. జన అజ్ఞాన వేదికలో దాని గురించి మీరు ప్రయోజనం చేయొచ్చుగా. నెలకు వేసరికి దాదాపుగా 100 కోట్లు, 500 కోట్లు పోతున్నాయి. ఎవడి పోతున్నాయో తెలియదు. మరి ఏ జ్యోతిష్కుడు 100 కోట్లు తిన్నాడరా? ఈ విషయం ఆలోచించండి. జ్యోతిష్కులు తప్పుడుగా మాట్లాడేటువంటి వెధవలు ఎవడైనా ఉంటే వాళ్ళు ఈ విధంగా సమాజ హితం కోసం ఇటువంటి మంచి పనులు చేయండి. మీరు వీడియోలు చేసి పెట్టండి. కాబట్టి జ్యోతిష్యం తప్పుగా మాట్లాడకండి. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, కుటుంబ సౌఖ్యత లేకపోవడం, సంతాన నష్టాన్ని పొందుకోవడం, వివాహాలు ఆటంకాలు కలగడం, లేనిపోని అనర్థాలతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్స్, మహిళా జాగ్రత్త. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దైవయాత్ర అంటే తీర్థయాత్ర చేసేటువంటి విషయంలో కూడా నష్టాలు పొందిన అవకాశాలు. ఒంటరిగా ప్రయాణం చేయకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమే, శుభజీవనం ఉండాలని భగవద్గీత పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చూయించుకోవడం చాలా మంచిది, అనుకూలమైన శుభవార్త ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి అదృష్టయోగం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి విద్యా పరిపూర్ణత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి చక్కటి అవకాశాలు. విదేశాలు కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మంచి మాట తీరు ఉంటుంది, శుభకరమైనటువంటి సంతాన యోగ్యత ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనయోగము. తప్పకుండా మీకు అనుకూలవంత ధన ప్రాప్తి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి ఉండడం వల్ల గృహయోగము, రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంతాన యోగము, వివాహ యోగ్యత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఈ వారం మీకు అనుకూలత, ఆనందయోగంగా చెప్పవచ్చును. మంచి శుభయోగాలు ఉన్నాయి. ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది, ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాన్ని, సుఖయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
కన్యా రాశి వారికి అదృష్ట యోగమే. సౌఖ్యవంతమైన జీవనం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మీరు మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం. ది బెస్ట్ ర్యాంక్ రావడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. విదేశాల్లో ఉన్న వారికి తప్పకుండా మీకు ఒక శుభవార్త, పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారం విదేశాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్త శ్రవణం, ఆస్తి పంపక లాభాలు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యాపారపరంగా అభివృద్ధి, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార వృద్ధి బాగా ఉండడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు, కళాకారులకి క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పదవి లభించే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి వ్యాపారాలకు లాభాలు, పండించే రైతుకి లాభం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యుత్తమ శుభయోగాల పరంపర, సంపూర్ణ ఆరోగ్యం, గౌరవము, ఆనందం. తప్పకుండా మీకు అనుకున్నది సాధిస్తారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశికి ప్రమాద హేతువు. నేను అంత్యనిష్ఠులం కన్నా ఆదినిష్ఠులం బేలుగా. తులారాశి వారంటే మీకు కష్టమా, నష్టమా, కోపమా, తాపమా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళంటే నా కోపం ఎందుకండి? ఆలోచించండి కొద్దిగా. తులారాశి వారికి ఈ వారంలో శుక్రుడు ఏమాత్రం అనుకూలంగా లేడు, కుజుడు ఏమాత్రం అనుకూలంగా లేడు, రవి అర్ధశుభుడైనాడు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దుష్టగ్రహాల పీడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకూడదు, డబ్బులు ఖర్చు పెట్టకూడదు, పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదము, లేనిపోని ఆర్భాటాలకి వెళ్ళకండి. పక్కవాడిని చూసి మనం ఖర్చు పెట్టుకుందాం. నీ ఉనికి కాపాడుకోవడానికి ఆర్థికమైనటువంటి అప్పులు చేసి తిప్పలు పడే అవకాశం ఉంది. కాబట్టి అప్పులు చేయకండి, మౌనంగా ఉండండి. ఫంక్షన్ ఉంది, 100 రూపాయలు చేయాలి ఫంక్షను, 50 రూపాయలు క్లోజ్ చేసేసేయండి అంతే. మావిడేమనుకుంటుంది, మా ఆవిడ చెల్లెలేమనుకుంటుంది, మా తమ్ముడు ఏమనుకుంటాడు, తమ్ముడి పెళ్ళ ఏమనుకుంటుంది, అక్కర్లేదు నీకు. నీ గురించి నువ్వు తెలిసినంత వరకు ఎవళ్ళో ఏదో అనుకుంటూ చెప్పేసి నువ్వు బాధపడకు, కంగారు పడకు. అప్పుడు నీకు చాలా ప్రమాదాన్ని కలిగించబోతుంది, చాలా జాగ్రత్త. అలాగే వృత్తి ఉద్యోగాదులు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసిన నష్టమే, పరీక్ష బంకు కొట్టినా నష్టమే. ప్రేమ వ్యవహారాలు కూర్చొని కళ్ళు మూసుకుపోయి అమ్మాయి చాలా బాగుంది, నన్ను రమ్మని చెప్పింది, అబ్బాయి బాగున్నాడు, నన్ను రమ్మన్నాడు, ఎర్రగా బుర్రగా మహేష్ బాబులాగా ఉన్నాడు, నాకంటే ఇంకొకరు లేడు, నిన్ను ఏమారుస్తాడు, నీ యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉండి నిన్ను ఏమార్చి బజార్లో ఉన్నటువంటి కుక్కల్లాగా మిమ్మల్ని హింస పెడతాడు. జాగ్రత్త. ఆడపిల్లలు తస్మా జాగ్రత్త. ధర్మ వ్యతిరేకులతో ఎట్టి పరిస్థితులు మీరు వెళ్ళకూడదు, అది మంచిది కాదు. వాయు వరుస లేని వాళ్ళతో మీరు ఎట్టి వెళ్ళకూడదు, అది జరిగే అవకాశం. జుగుప్సాగా ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదం, చాలా కష్టం. అవమానం, చికాకు, తొందరపాటుతనం, ప్రభుత్వ ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, లేదా ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సరైనటువంటి ఆ ఉద్యోగం పైన అవగాహన లేదు, కాన్ఫిడెన్స్ లేదు, కమాండింగ్ లేదు మీకు. తద్వారా మీకు నష్టమే ఉంటుందిగా. ఆ విషయాన్ని ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బంధుమిత్రులతో అవమానాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ప్రయాణాలు కలిసి రావు. ఏమంటే ఏ పని బాలేదా? మీరు రెగ్యులర్ చేసుకుని ఉద్యోగం చేసుకోండి, రెగ్యులర్ చేసుకుని మీ పనులు మీకు లాభాన్ని కలిగిస్తాయి. అది కాకుండా ప్రత్యేకమైన చేయకూడదు. ఆఫీస్కి వెళ్తున్నారు, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి స్పీడ్గా పోవడం ఎందుకు? ఆఫీస్ వెళ్ళాలి, ఈ వారం రోజులు జాతకం బాగాలేదు, అప్పుడు ఏం చేయాలి మనం? వాహన ప్రమాదం ఉంది, డబ్బులు పోతాయి అన్నాడు. మీరు 6ంటికి లేచే వాళ్ళైతే 5ంటికి వెళ్ళేవాడి. నేను పడుకుంటే 12 అవుతుందండి. ఈ వారంలో మనకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలంటే నిద్ర కన్నా ముఖ్యం సమయ పాలన. 6ంటికి లేచేవాడు 5ంటికి లేచి మీ కార్యాలయానికి గంట ముందు వెళితే ఏ ప్రమాదం ఉండదు, ఉద్యోగ నష్టం ఉండదు, టెన్షన్ ఉండదు, డబ్బులు ఖర్చు అవ్వదు, మధ్యలో బండి ఆగిపోదు. లాస్ట్ మినిట్లో 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 9:45కి ఇంట్లో బయలుదేరుతాను. శుభ్రంగా మనకి ఏ బెంచ్ సర్కిల్లోనో, ఏ ఏలూరు సెంటర్లోనో, లేదంటే ఏ బషీర్ బాగ్లోనో, లేదంటే ఏ కొండాపూర్ చౌరస్తాలోనో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మన ఆఫీస్కి వెళ్ళేసరికి 9:45 కాస్త 10:45 అవుతుంది. ఆలోచించండి. సమయపాలన ఉందనుకోండి, హాయిగా గంట ముందు వెళ్తావు, శుభ్రంగా పక్కన హోటల్లో కప్ కాఫీ తాగేసి శుభ్రం వాళ్ళతో వెళ్తూ బాతకాన్ని వేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. సార్ రాకముందు లోపలికి వెళ్ళిపోవచ్చు. మీకు కావాల్సినటువంటి ఆ రోజు కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్ సెట్ చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్గా ఉండవచ్చు. దానివల్ల ఉద్యోగం ప్రశాంతత ఉంటుంది, ప్రయోజనవంతంగా ఉంటుంది. అది చెప్పడం మేము. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం మీకు బాగాలేదు. కళాకారుల క్రీడాకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్స్ చేసే వారికి కష్టకాలం, రైతులకి నష్టము, పూలు పలుగులు పండించే వారికి ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదము, పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బంది, ప్రజలు చేపల నష్టాలు, సీనియర్ సిటిజన్స్ మహిళా మండలి మోసపోయే అవకాశం, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విద్యలో రాణింపు లేకపోవడం,
అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా ఉండబోతోంది. పనికి మాలినటువంటి ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తప్పుడు మార్గంలో వెళ్ళడం, పూర్తిగా సంతకాలు చేయకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకునే అవకాశం. లాటరీకి, జూదానికి దూరంగా ఉండాల్సిందే. తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. సోదరులతో ఆప్యాయంగా ఉండండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అనుకూల శుభయోగాలు ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఈ వారంలో మీరు భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూపించుకోవడం చేయండి, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆనందకరమైన సంపద, ధైర్యము, స్థైర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో కూడా బుల్లితెరనట్లకి, దర్శక నిర్మాతలకి మంచి లాభం, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వృత్తిలోనూ, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, శుభవార్త శ్రవణం ఖాయము. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభవార్త వింటారు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ వేరే చోటి కానీ విస్తరించగలిగిన అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాలు. ధైర్యము, మంచి మాట తీరు, ఏ పని చేయగలిగే అవకాశం, ఒక మంచి ప్రణాళిక, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన శుభయోగం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, హడావుడి, సందడి చాలా బాగుంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికే ఈ వారం ప్రతి వారం కూడా శ్రేయస్సుల సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అక్టోబర్ రెండవ వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకి ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ధనుస్సు రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన శుభయోగం, చాలా మంచి ప్రయత్నాలు, అద్భుతం, ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, సంపూర్ణ ఆరోగ్యం, కావలసినటువంటి ధనయోగం ఉంది. అంటే 100 కోట్లు అనుకోకండి, మీకు సంకల్పినటువంటి ధనయోగం ఉంది. మీ అవసరానికి మించిన ధనప్రాప్తి ఉంటుంది, నో డౌట్. మంచి ధనలాభం, ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, తల్లిదండ్రులను గౌరవించేటువంటి పుణ్యబలం మీకు ఉండడం వల్ల తప్పకుండా మీకు ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వాక్చాతుర్యం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపారాన్ని విస్తృత పరిచేటువంటి అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, వృత్తిలో మంచి అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. రోజువారీ చెప్పుకునే వ్యాపారాన్ని కూడా మంచి వ్యాపార లాభాలు, ప్రతి వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వ్యాపారం అద్భుతం. తప్పకుండా ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సానుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాలాభం, ముఖ్యంగా మంచి మాటతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి అవకాశాలు, సదుపాయాలు, ఆనంద యోగాలు పరిపూర్ణతగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మకర రాశి వారి ఫలితాలు. పూర్వజన్మ పుణ్య ఫలితము, అదృష్ట యోగము, మాతాపితృల ఆశీర్వచనము. ఈ వారంలో అనగా అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక రకమైనటువంటి గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము ఇవన్నీ కూడా కలగబోతున్నాయి. మీకు అద్భుతమైనటువంటి గ్రహ సంయోజనం, ఒక ఊహించినటువంటి జీవితంలో ఒక మంచి మార్పు, ఒక మంచి వ్యక్తి యొక్క సహకారాలు అందడం, ఆరోగ్య లాభం, ఆనంద జీవనం, సంతాన యోగం, వైవాహిక జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాక్చాతుర్యం, రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిక్ కలిసి రావడం. మనం రోజు చెప్పినటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రతి వ్యాపారంలో మీకు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి లాభం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో ఆనందకరమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ప్రశాంతతకి మారు పేరు ఈ వారము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ శుభయోగాలు. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, వృత్తి ఉద్యోగ లాభాలని, ప్రతిరోజు చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాల, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, సంతాన వార్తలు వినేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఊహించినటువంటి విజయం, అనుకున్నటువంటి పనిలో పరిపూర్ణత, ప్రశాంతత, ఈ పని చేయగలిగాను నేను అనే ఒక సంతృప్తి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, బంధుమిత్రులతో అనుకూలత, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, సోదరుల వల్ల ధనలాభము, గౌరవము, ఆనందము, వాహన సౌఖ్యము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, విద్యా ఉద్యోగ వ్యాపారాలను కలిసి రావడం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, భాగస్వామి వ్యాపారితో మంచి శుభయోగాలు, తప్పకుండా కొత్త వ్యాపార ప్రారంభం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, విదేశీయానం, విదేశాల్లో శ్రీనివాసం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ పరిశ్రమతో ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం, ఏదైనా కారణం చేత ఉద్యోగం పోయిన వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం తొలగించిన వారికి మీ తప్పు లేదని తెలిసి మీకు ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చేటువంటి శుభవారము. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారవచ్చును, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును, బెటర్ ప్యాకేజీ పొందుకోవచ్చును, ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంది, సంకల్ప సిద్ధి బాగా ఉంటుంది, లాభదాయక వ్యవహారాలు, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మనం రోజు చెప్పిన అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి, ఆర్థిక లాభాలు, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వ్యాపారపరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో మీకు మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సమస్తమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి గత వారం కన్నా కాస్త భిన్నమైనటువంటి ప్రయోజనాలు, పర్వాలేదు అంటే కొద్దిగా మెరుగైనటువంటి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. అంటే సమాంతరమైన ఫలితాలు, యావరేజ్గా ఉన్నాయి ఫలితాలు. కానీ తప్పకుండా తొందరపాటుతనం లేకుండా పెద్దలు చెప్పిన మాట వింటే మీకు శుభయోగం. ఆవేశానికి లోను కాకండి, అనవసరమైన పదార్థాలు తినకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఎవరికైనా అవసరం వచ్చింది, మిమ్మల్ని సహాయాన్ని అర్థించారు, వారికి సహాయం చేయాలని బుద్ధి మీకు ఉంది, ₹1,00,000 అడిగారు, 10,000 ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి, అంతే. అంటే మీరు అవతల నుంచి వచ్చి వ్యక్తి ఇచ్చేటైతే ఓకే, పర్లేదు తీసుకోవచ్చు. లేదా అతను ఇవ్వలేని సమక్షంలో ఉంటే పర్లేదు, తప్పకుండా తనకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అంటే
ఆ వ్యక్తికి సహాయం అనేది చేయండి అని తప్ప లక్ష అడగ లక్ష ఇచ్చారనుకో ఈ వారం మీకు కాస్త మామూలు ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడే అవకాశం, భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేసే అవకాశం ఉండదు, మీరు ఇచ్చిన వ్యక్తి నుంచి తిరిగి తొందరగా వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకండి, ఉన్న ఉద్యోగంలో బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయండి తప్ప ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారిన ప్రయత్నం, అలాగే ప్రభుత్వ అధికారులు అధికారిణులు ఉద్యోగంలో బదిలీల కోసం ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా పర్వాలేదు, వ్యాపార లాభాలని కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయకండి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, పర్వాలేదు, మంచి ఫలితాలే. మత్స్యకారులకు కూడా అనుకూలత, రొయ్యలు చేపల చెరువు లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారం ఉన్నాయి కదా, అన్నిటిలో పర్వాలేదు, నష్టమేం రాదు. అధిక లాభం మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో కొద్ది గొప్ప లాభం మాత్రం వస్తుంది. ఈ వారంలో కాస్త వ్యాపారాన్ని చేసుకోండి అంతే. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి, విదేశాలు వెళ్ళవచ్చు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం బలంగా ఉంది. కన్సల్టెన్సీ కూడా ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా లాభాలు, మాతాపితృల సౌఖ్యం, ఆనంద యోగం, రోగనాశం, రుణ విమోచనం ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మధ్యట్లకి పర్వాలేదు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో పర్వాలేదు. కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి. స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, విదేశాల్లో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అలసిపోయే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి, నష్టమేం లేదు. తొందరపాటుతనము, అధికంగా వాహన వేగము అంటే అధిక వాహన వేగము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవన ఇబ్బంది, పూచికత్తుగా సంతకాలు చేస్తే నష్టాలు వస్తాయి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఈ రాశి వారికి కాస్త భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మీరు మన ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.